ఈ భూమి మీద వందల వేల రకాల మొక్కలు ఉన్నాయి. వాటన్నింటిలో భారతదేశంలోని 90% పెరుగుతుంటాయి. అందుకే మన దేశానికి అంత ప్రత్యేకత. సంజీవుని పుట్టుకొచ్చిన నేల మనది. ప్రపంచాన్ని బతికిస్తున్న వేప పండే భూమి మనది. వేలాది రకాల పూలు, పళ్ళు, ఆకుకూరల తోటలకు నిలయం మన భారతం. అలాంటి మన దేశంలో ప్రతి మొక్క విలువైనది. ప్రతి చెట్టు ఏదో ఔషధాన్ని ఇస్తూనే ఉంటుంది. అలాంటి మొక్కలు మన ముందే ఉన్నా పట్టించుకోం. మన పెరట్లోనే పెరుగుతున్నా కనబడదు. అందులో ఒకటి మన జామ చెట్టు. అసలు జామ చెట్టు చేసే మేలు గురించి మీకు తెలుసా? మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? జామ ఆకులు చేసే మేలెంతో ఇక్కడ తెలుసుకుందాం. నేటి బిజీ లైఫ్లో మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నామన్నది పెద్దగా పట్టించుకోవడం లేదు. విపరీతమైన కాలుష్యం మన శరీరంలో ప్రవేశిస్తుంది. వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో పాటు ఈ మధ్య బయటికి వెళ్లి తినాలంటే ఆహారం కూడా కలుషితం అయిపోతుంది. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. హెల్త్ బాగుండాలంటే మంచి లైఫ్ స్టైలే కాదు, సరైన డైట్ కూడా అవసరమే. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరు పడితే వారు, ఎలాంటి అవగాహన అనుభవం లేని వారు కూడా ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు. అలాంటి ట్రాప్ లో మనం పడనే వద్దు. ఇక స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. చాలా మంది జనాలు ప్రతిరోజు తాము తీసుకునే డైట్ లో ఆర్గానిక్ ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి ఆర్గానిక్ ఆరోగ్యానికి సరికొత్త ఔషధం ఏమిటంటే జామ పౌడర్. అంటే జామకాయ పౌడర్ కాదు, జామ ఆకుతో తయారు చేసిన పొడి. ఈ జామ పౌడర్ కలిపిన టీలు, కషాయాలు ట్రెండ్ గా మారాయి. ఈ జామ ఆకులను మౌత్ ఫ్రెషనర్ గా వాడేవారు మన పూర్వీకులు. దానిలో చింతపండు పెట్టుకొని తిన్న జనరేషన్ కూడా ఉంది. ఈ పొడి వల్ల అనేక ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ ఉండడంతో జామ ఆకులకు డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. ఔషధ గుణాల లక్షణాలు అధికంగా ఉండడంతో ప్రస్తుతం జామాకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో 20కి పైగా జామ క్లోనింగ్ నర్సరీలు ఉన్నాయి. నర్సరీలలో క్లోనింగ్ అనంతరం మిగిలిన జామాకులను తుక్కుగా భావించి తగలబెట్టేవారు. ఇప్పుడు అది తుక్కు కాదు, వారి పాలిట వరమైంది. ఈ జామాకు కోసం వ్యాపారులు ఎగబడుతుండడంతో నర్సరీ నిర్వాహకులకు కాసుల పంట పండుతుంది. నర్సరీలో కుప్పలుగా పేరుకుపోయి జామాకును వ్యాపారులు కిలోకి 20 నుంచి 50 రూపాయల వరకు ఇచ్చుకొని మార్కెట్ చేస్తున్నారు. అలా కొన్న జామాకులను వ్యాపారులు గోడౌన్లు, ఖాళీ ప్రదేశాలు ఎండబెట్టి దానిని పొడి చేసి బెంగళూరు, చెన్నైతో పాటు ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి జామ ఆకుల పొడిని డికాషనల్ గా ఉపయోగించి తేనెతో పాటు తీసుకుంటే ఎంతో ఉపయోగకరం అని పలు పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. అందుకే ఎంత డిమాండ్ ఉందని నర్సరీ యజమానులు అంటున్నారు. అసలు టన్ను జామ ఆకు ధర 37,000 రూపాయల ధర ఉందంటే దానికి ఉన్న డిమాండ్ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. జామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్య నిపుణులు, డైట్ న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. కల్తీ లేని ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది ఒక జామకాయనని అంటున్నారు. ఒంట్లో వేడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్నా, నోటి రుగ్మతలు ఏర్పడినప్పుడు జామాకు నమిలితే వెంటనే ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు జామాకు మంచి ఔషధం. వేడి నీటిలో జామాకుల్ని మరిగించి ఉదయం కషాయంలో తాగితే దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇటీవల కాలంలో కొందరు గృహిణీలు జామాకు రెసిపీలను ఉదయాన్నే తీసుకోవడం చూస్తున్నాం.